జలదంకి మండలం ఎల్లార్ అగ్రహారం గ్రామంలో కొందరు టీడీపీ నాయకులు తమ స్వార్థం కోసం రైతులకు చెందిన 120 ఎకరాల వరి పైరును బలి తీసుకున్నారు. ఎల్లార్ అగ్రహారం చెరువు పరిధిలో రైతులు వరి సాగు చేయగా ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. అయితే గ్రామంలో టీడీపీ నాయకులు చెరువులో చేపలు పట్టుకునేందుకు చెరువులో నీటిని రైతులకు గాని అటు అధికారులకు గాని తెలపకుండా చెరువు తూమును ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా చెరువులోకి నీరు ప్రస్తుతం కోత దశలో ఉన్న 120 ఎకరాల పంట మీద పడడంతో పంట నేలవారి మునిగిపోయింది. దీంతో బాధిత రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చెరువు తూము ఎత్తిన అనంతరం తాము ఇరిగేషన్ ఏఈ మల్యాద్రికి సమాచారం అందించడంతో ఆయన వచ్చి రైతుల కష్టాలు గమనించి చిరుతూమును నిలుపుదల చేసే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ నాయకులు మాత్రం అధికారిని సైతం లెక్క పెట్టకుండా మేము చెరువు నీటిని వదిలేదే మేము మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని బెదిరించారని రైతులు వాపోతున్నారు. బాధిత రైతులు మాట్లాడుతూ తాము కూడా గత ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి ఎమ్మెల్యేను గెలిపించుకున్నామన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా గత 2 రోజుల క్రితం ఎమ్మెల్యే సూచనల మేరకు జలదంకి సొసైటీ చైర్మన్ అప్పలనాయుడు మా గ్రామానికి వచ్చి రైతుల కష్టాలను చూసి చలించిపోయాడన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు వివరించి చిరుతూమును నీరు రాకుండా నిలుపుదల చేయించి మీకు జరిగిన నష్టాన్ని కూడా ఎమ్మెల్యే వివరిస్తారని చెప్పారన్నారు. అయితే అతను వెళ్లిన అనంతరం ఇంతవరకు మా గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఇప్పటికే పంట నీట మునిగి మొలకలు కూడా వస్తున్నాయని 100% పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు పరిస్థితి ఇంత దయనీయంగా ఎందుకు మలుస్తున్నారు చెప్పాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా వర్షాలు వస్తే పంట నీట మునుగుతుంది, అది ప్రకృతి వైపరీత్యం అవుతుందని. కానీ ఇక్కడ మాత్రం 3 వ్యక్తులు చేపలు పట్టుకునేందుకు వారి స్వార్థం కోసం మమ్మల్ని బలి చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. మాకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే కాకల సురేష్తో పాటు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు. మాకు జరిగిన అన్యాయానికి 100% నష్టపరిహారం అందించాలని వారు కోరుకున్నారు. ప్రస్తుతం కోతలు కోయాలంటే పొలాల్లోకి వరి కోత యంత్రాలు ట్రాక్టర్లు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. నెల్లూరు జిల్లా మా పంట పొలాలు కోతలకు వచ్చున్నాయి. మేము 10 మంది రైతులను కలిపి మా చెరువు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ నెంబర్లు కలిపి చెరువు తూముని బూడబోసాం. బూడబోస్తే కొందరు నాయకులు చేపలు పట్టుకునే అతను గొట్టిపాటి శ్రీధరు, గుర్రం ప్రవీణు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా తెలుగు యువత కార్యదర్శి అని చెప్పుకుంటూ రాయపాటి మోహన్ రావు వీళ్ళు వచ్చి ఏఈ గారి ఆధ్వర్యంలో మేము తూములు తీపిచ్చారు. వాళ్ళు బూడబోస్తే మేము బూడబోసాం, వాళ్ళు వచ్చి ఆ తూములు తీపిచ్చారు. మా పంట పొలాలు ఈ విధంగా అయినాయి. దీనికి పరిష్కారం మేము 6 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం. దానికి అసలు ఏమనేది మాకు ఇంతవరకు లేదు. ఎవరు చూస్తున్నారు, వాళ్ళు ఎక్కడో మా పొలం ఎండిపోయింది, మేము అందుకని తూములు ఎత్తాము, తూములు ఎత్తిస్తున్నామని చెప్పారు. మరి ఆ ఎండిపోయిన పొలం ఎక్కడుందో మాకు చూపించాలా. మా మీద ఇది చేసి కాలువలు, ఇప్పుడు మీరు అవతలకు వస్తే కాలువలు ఏ విధంగా బారుతున్నాయో నీళ్ళు అది కూడా చూపిస్తాం. ఇది ఎవరి దృష్టికి తీసుకెళ్తారో మాకు ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఎమ్మెల్యే గారి దృష్టికి పోయిందని చెప్పి ఎమ్మెల్యే వచ్చేసి అప్పలనాయుడు ప్లస్ మండల కన్వీనర్ తిరుమల రెడ్డి అనే 2 నాయకులు పంపించారు. వాళ్ళకు కూడా చూపించాం మా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళండి, మాకు ఏదైనా న్యాయం జరగండి. ఈ ఎంత కోసుకోవాలా, తూలు ఎత్తేస్తుంది వద్దంటే వచ్చా పూర్తిగా లేకపోతే ఎట్టబడిపోయింది. ఏ పని కాదు. అగ్రహారం జలదంకి మండలం నెల్లూరు జిల్లా మా పంట పొలాలు కోతలకు వచ్చున్నాయి. మేము 10 మంది రైతులను కలిపి మా చెరువు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్
నెంబర్లు కలిపి చెరువు తూముని బుడబోసాం. బుడబోస్తే కొందరు నాయకులు చేపలు పట్టుకునే అతను గొట్టిపాటి శ్రీధరు, గుర్రం ప్రవీణు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా తెలుగు యువత కార్యదర్శి అని చెప్పుకుంటూ రాయపాటి మోహన్ రావు వీళ్ళు వచ్చి ఏఈ గారి ఆధ్వర్యంలో మేము తూములు తీపిచ్చారు. వాళ్ళు బుడబోస్తే మేము బుడబోసాం, వాళ్ళు వచ్చి ఆ తూములు తీపిచ్చారు. మా పంట పొలాలు ఈ విధంగా అయినాయి. దీనికి పరిష్కారం మేము వారం రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం. దానికి అసలు ఏమనేది మాకు ఇంతవరకు లేదు. ఎవరు చూస్తున్నారు, వాళ్ళు ఎక్కడో మాకు పొలం ఎండిపోయింది, మేము అందుకని తూములు ఎత్తాము, తూములు ఎత్తిస్తున్నామని చెప్పారు. మరి ఆ ఎండిపోయిన పొలం ఎక్కడుందో మాకు చూపించాలా. మా మీద ఇది చేసి కాలువలు, ఇప్పుడు మీరు అవతలకు వస్తే కాలువలు ఏ విధంగా పారుతున్నాయో నీళ్ళు అది కూడా చూపిస్తాం. ఇది ఎవరి దృష్టికి తీసుకెళ్తారో మాకు ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఎమ్మెల్యే గారి దృష్టికి పోయిందని చెప్పి ఎమ్మెల్యే వచ్చేసి అప్పలనాయుడు ప్లస్ మండల కన్వీనర్ తిరుమల రెడ్డి అనే 2 నాయకులు పంపించారు. వాళ్ళకు కూడా చూపించాం మా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళండి, మాకు ఏదైనా న్యాయం జరగండి. ఈ పోయిన నష్టం అయితే మాకు జరగదు. ఎవరు వచ్చినా ఏం చేసినా ఈ నష్టపరిహారమే చేయలేరు. చెరువు చేపలు పట్టుకునే వాళ్ళు ఎప్పుడో పట్టుకోవాలి. వాళ్ళు పట్టుకునే దానికోసం పంట పొలాలకు వచ్చి ఈ విధంగా ఇబ్బంది పెట్టి రైతుల్ని ఎంత హింసిస్తున్నారంటే అంత హింసిస్తున్నారు. ఊళ్ళో కొంతమంది నాయకులు వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఈ విధంగా చేశారు. మేము అప్పటికే చెప్పాం, 10 రోజులు ఆగండి, మా పొలాలు కోసుకుంటాము, 5వ తారీఖు వరకు ఆగండి, మా పొలాలన్నీ మేము కోసుకుంటాము, వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎట్లయినా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదని కూడా చెప్పాం. కానీ వాళ్ళు మా మాట వినలేదు. మేము పోయిన బూడబోసిన తూముల్ని లెక్క చేయకుండా దౌర్జన్యంగా వచ్చి ఏఈ గారు కూడా ఉన్నారు కట్ట మీద. వాళ్ళు ఎత్తితే మళ్ళీ మేము పోయి ఇది చేసాం. ఏఈ గారు కూడా ఉన్నాడు ఆ సమక్షంలో. ఏఈ గారి మీద కూడా దౌర్జన్యంగా ఇచ్చేసి వాళ్ళు పోయి మళ్ళీ తూములు ఎత్తిచ్చారు. ఇప్పుడు ఈ నష్టపరిహారం మాకు ఎట్లా కట్టాలి, దీన్ని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళాలి. అతను వచ్చేసి మాది 150 ఎకరం పొలం ఎండిపోతే మేము తూములు ఎత్తామని చెప్పారు. మరి ఆ ఎండిపోయిన తూములు ఎత్తిన వాళ్ళు అన్న వాళ్ళు ఆ 150 ఎకరం పొలం ఈ చెరువు పారుదల కింద, ఈ తూము కింద ఆ 150 ఎకరం పొలం అనేది ఎక్కడ ఉందో అది కూడా చూపించాలి మాకు. ఆ విధంగా చేసి మమ్మల్ని ఎందుకు ఇట్లా బ్లైమ్ చేస్తున్నారు? పార్టీ ముసుగుల్లో ఉండి మేము పార్టీ కార్యకర్తలమే, రైతు ప్రభుత్వం అని చెప్తుంది. ఏది ఈ రైతులకి ఇంత అన్యాయం జరుగుతుంది, దాని దృష్టికి ఏదన్నా మాకు ఇది ఎవరు ఈ నష్టపరిహారం అనేది చేపలు పాడిన అతను కట్టిస్తాడా, ఈ తూములు ఎత్తిన ప్రవీణ్ కట్టిస్తాడా, మోహన్ రావు కట్టిస్తాడా, వీళ్ళ ముగ్గురులో ఎవరు ఈ నష్టపరిహారాన్ని మాకు కట్టిస్తారు? మొత్తం 150 ఎకరాలు మిషన్లు పోస్తుంటే ట్రాక్టర్లు పోక ఎంత ఇబ్బంది పడుతున్నావు చూడండి. పైన వాతావరణం తుఫాన్ వస్తుంది, క్లైమేట్ భారీ వర్షాలని చెప్తుంది. 2 రోజులు ఇది జరిగి 5 రోజులు 6 రోజులైంది. పోయిన శనివారం రోజు నుంచి జరుగుతుంది ఇది. ఈ రోజు కూడా తూములు బిగించలా. మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి దానికి ఇలాగే పార్టీ ముసుగులో ఉండు కొంచెం అరాచక శక్తులు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మాకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? వీళ్ళ ముగ్గురులో శ్రీధర్ చెల్లిస్తాడా, ప్రవీణ్ చెల్లిస్తాడా, మోహన్ చెల్లిస్తాడా? వాళ్ళ దగ్గరుండి ఎత్తిచ్చారు. మేము అప్పటికీ చెప్పామంటే మా పంట పొలాలు నష్టపోతున్నాము, మేము ఇబ్బంది పడుతున్నాము, 10 రోజులు ఆగండి, మీరు తర్వాత ఎత్తుకోండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదని చెప్పినా కానీ మా మాట వినలేదు. మా మీద దౌర్జన్యంగా వచ్చి పక్కన ఏఈ గారు కూడా ఉన్నారు, అతను ఉన్నా కానీ అతను చెప్పేది కూడా వినకుండా తూములు ఎత్తి మేము ఎండిపోయిన పంట పొలాలకు నీళ్లు పెట్టామని చెప్పి ఇది చేసి మమ్మల్ని ఇది చేస్తున్నారు. దీన్ని ఏమైనా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలి, నష్టపరిహారం గురించి మాట్లాడాలి, ఇంకొకసారి ఇటువంటి చర్యలు జరగకుండా చూడాలి. ఈ రైతు నష్టం అనేది ఎంత నష్టం మీకు తెలియదు కాదు. ప్రతి ఒక్కరూ రైతుకు వెన్నెముక అంటారు. ప్రతి ఆటు పోటు తట్టుకొని నిలబడేవాడు రైతు. ఆ రైతుని ఈ విధంగా బ్లేమ్ చేస్తున్నారంటే ఏంటి, ఎందుకని? దానికి సమాధానం మాకు ఎవరు చెప్తారు? రైతులను ఇబ్బంది పెట్టిన దానివల్ల వాళ్ళకి ఏమన్నా వచ్చిందా? మమ్మల్ని ఇంత ఇది చేశారు కాబట్టి దీనికి పరిహారం ఏదో మీరు ఎట్లా చేస్తారో చేయండి. సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి, ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి, రెవెన్యూ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి, లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. వాళ్ళు లేని పొలం ఉన్న చూపించుంటే రైతులు ఇప్పుడు చెరువు హక్కు అనేది ఎవరికి ఉంటుందండి? రైతులకి ఉంటుంది. రైతులు పోయి పొలాల్లో పైరేసుకునేటప్పుడు నీళ్లు పెట్టుకుంటారు, ఎత్తుకుంటారు, పొలాలు బిగించుకునేటప్పుడు తూములు బిగించేస్తారు అవసరం లేనప్పుడు. కానీ ఇక్కడ జరిగింది కూడా అదే. చెరువు ప్రెసిడెంట్ గుర్రం సుబ్బారావు గారు, వైస్ ప్రెసిడెంట్ గాలి మాలాద్రి గారు, ఇంకా పొట్టిపాటి సుబ్బానాయుడు ఒక నెంబర్ ఉన్నాడు, పులుసు నాగేశ్వరరావు ఒక నెంబర్ ఉన్నాడు. వీళ్ళు అందరూ కలిసి రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి పొలం తూము బూడబోసారు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ జరుగుద్దని చెప్పి 10 రోజుల ముందే బోడబోసుకున్నారు. ఎందుకంటే పొలం ఆరితే కోసుకోవడానికి బాగుంటుంది, నీళ్లు లేకుండా ఈ విధంగా జరుగుతుందని. కానీ వాళ్ళు దానికి ఇది చేయకుండా ఇట్లా చేసి
కావాలని మీకేం సంబంధం, మీరెవరు, చెరువు ప్రెసిడెంట్ నువ్వెవరు, నీకేం సంబంధం అని, రైతు పోతే నువ్వెవరు, నీకేం సంబంధం అని. మరి చెరువులో హక్కు రైతులకు ఉంటుందా, ఇంకెవరికన్నా నాయకులకు ఉంటుందా? మాకు 150 ఎకరం పొలం ఎండిపోతుంది, తూములు ఎత్తుకున్నామన్నారు. మరి ఆ ఎండిపోయే పొలం ఎక్కడుందో చూపించాలి. మేము నష్టం జరిగిన పొలం మేము చూపిస్తున్నాం. ఈ తూము కింద ఉండే పొలాలు ఇక్కడ నుంచి ఇదిగోండి, కాలువలు ఇటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. ఈ పొలాలు ఇక్కడ లేని పారుదల లేని పొలం తీసుకొచ్చి చూపించి 150 ఎకరం ఎండిపోతుందని చెప్పి ఎత్తి సరే అక్కడ కూడా పొలమేమో ఎండిపోలే. వాస్తవంగా వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే దానికి మరొక తప్పు చేసేదానికోసం ఇంకొక తప్పు చేశారు. ఆ తప్పు లేని పొలాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉందని చెప్పి చూపించారు. మరి అది ఎక్కడ ఎండిపోతుందో, ఈ తూము కింద ఎక్కడ ఉందో చూపించాలి వాళ్ళు కూడా. ఆ ఎత్తిన తూములు ఎత్తిన నాయకులు దీని మీద చర్యలు, కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలి. మాకు ఏదైనా నష్టపరిహారం కూడా అందే విధంగా చూడాలి. లేదంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి పరిస్థితి ఇలాగే చేస్తున్నారు. ఊర్లో కొందరు అరాచక శక్తులు కలిసి పార్టీ ముసుగులో మేము పార్టీ వాళ్ళం అని చెప్పుకుంటూ రైతులందరినీ ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. రాజలింగ మండలం లింగరాజగ్రహార గ్రామ చెరువు ప్రెసిడెంట్గా నేను ఉంటే ఆ చెరువు చేపలు బాడిన అతను వచ్చి ఆదివారం రోజు పొద్దున్నే నా దగ్గరకు వచ్చి మాకు చేపలకి పట్టుకోవాలా, చెరువు తూములు ఎత్తాలన్నాడు. 4 రోజులు ఆపండి, 4 రోజులు ఆగిన తర్వాత నేను ఎత్తేస్తానని చెప్పా. నువ్వెవడు ఆపడానికి అని చెప్పి బెదిరించి చేయంగా నేను ఏఈ గారిని పిలిపించి తూములు ఆపించా. నేను ఆపించిన తర్వాత ఇంకా 4 వాళ్ళకి సపోర్ట్ చేసి ఎత్తిచ్చి మీరు ఎవడో మగోడైతే రండి ఆపుతారు రమ్మని ఏఈ గారిని నన్ను మా కార్యకర్తలు అందరూ కూడా బెదిరించి ఎత్తిచ్చారు. కానీ మాకు దీని రకంగా జరిగితే ఎమ్మెల్యే గారికి తెలుపుకునే దానికి మండల నాయకులు వచ్చారు, వాళ్ళకి కూడా తెలిపాము. కానీ మాది ఈ జరిగిన దానికి ఏదైనా న్యాయం చేయమని అడుగుతున్నాం. అది కానీ 4-5 రోజులు బట్టి ఎత్తేసేవాడు. 4 రోజులు బట్టి అయిపోతుంది. దీన్ని